వర్షాల కారణంగా గత 3 రోజులుగా కురుస్తున్న ఈ వర్షాల వల్ల దాదాపుగా 20 మంది ప్రాణాలు పోయిన పరిస్థితుల మధ్య అందరం కూడా మౌనం పాటించవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తున్నాను. నష్టం జరిగిన రావడానికి కష్టం అనిపించిన అన్ని బాధలను పక్కన పెట్టి లక్షలాదిగా తరలి వచ్చిన ఈ స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరితో పాటు స్టేడియంకు వెలుపల ఇంతకు 10 ఇంతలు నడి రోడ్డు మీద ఉన్నాము అన్న సంగతిని కూడా పక్కన పెట్టి అభ్యర్థులు చూపిస్తున్నా పంపించిన ఆ కోట్లాది తల్లులకు అక్కచెల్లెమ్మలకు అవ్వ తాతలకు చిన్నారులకు సోదరులకు స్నేహితులకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో నిజాయితీని చూడడానికి ఆరాటపడుతున్న ప్రతి హృదయానికి సలాం చేస్తున్నాను. రాజకీయాలంటే ఓట్ల కోసము సీట్ల కోసము ప్రజల జీవితం చేస్తున్నాను. ఇవాళ ఇన్ని లక్షల మంది మనమంతా ఒక్క చోట ఏకమయ్యాం. రావడానికి కష్టం అనిపించిన 3 రోజుల నుంచి ఎడతెగని వర్షాలు పడతా ఉన్నా, రోడ్లు కోసుకొని పోయినా, కష్టం అనిపించిన బాధ అనిపించిన అన్ని పక్కన పెట్టి లక్షల మంది ఇక్కడికి వచ్చి ఒక్క చోట ఏకమయ్యాం. గత 80 రోజులుగా ఈ రాష్ట్రంలో చదువుకుంటున్న ప్రతి పిల్లాడు తన పుస్తకాలను పక్కన పెట్టి నా చదువులు అయిపోయిన తర్వాత నేను ఉద్యోగం కోసం ఎక్కడికి పోవాలి అని ప్రశ్నిస్తూ ఉద్యమ బాట పట్టాడు విద్యార్థి. గత 80 రోజులుగా తమకు రావాల్సిన జీతాలను వదులుకున్నారు పని చేస్తున్నవారు. జీతాలు వదిలేసుకుని తినడానికి తిండి లేకపోయినా కూడా అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ ఉద్యమ బాట పట్టాడు పని చేస్తున్న ప్రతి ఒక్కరు. గత 80 రోజులుగా రైతన్న నాగలి పక్కన పెట్టాడు. ఆ రైతన్న నాగలి పక్కన పెట్టి విభజిస్తే నాకు నీళ్ళెక్కడ నుంచి వస్తాయి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉద్యమ బాట పట్టాడు రైతన్న. నీళ్ళ పరిస్థితిని ఒక్కసారి గమనించండి అని చెప్పి కోరుతున్నా. ఇవాళ కృష్ణా నది
సమైక్యంగా ఉన్నప్పుడే, ఒక్కటిగా ఉన్నప్పుడే ఇవాళ మన రాష్ట్రానికి ఎలా వస్తా ఉంది అని అంటే, పైన మహారాష్ట్ర అవసరాలు తీరితే కానీ కిందికి కర్ణాటకకు చేరదు. కింద కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ డ్యాములు నిండితే కానీ కిందికి ఆంధ్ర రాష్ట్రానికి నీళ్లు వదలని పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో చూస్తున్నాం. నేను అడగదలుచుకున్నా, రాష్ట్రాన్ని విభజించడానికి ఉర్రు కలుగుతున్న సోనియా గాంధీ గారిని అడగదలుచుకున్నా, ప్యాకేజీలు తీసుకొని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు గారిని అడగదలుచుకున్నా, పట్టపగలు మోసం చేస్తూ సోనియా గాంధీ గారు గీసిన ఆ గీతను దాటని కిరణ్ గారిని అడగదలుచుకున్నా. అయ్యా, ఇవాళ మన రాష్ట్రంలో ట్రిబ్యునల్ లేవా అని అడుగుతున్నా. పథకాలకు కూడా డబ్బులు లేని పరిస్థితి వస్తుంది. అర్థం కావడం లేదా మీరు ఏం చేస్తున్నారు అని అడగదలుచుకున్నా. ఇంకొక విషయం, హైదరాబాదులో చిన్న చిన్న మనుషులు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ, చిన్న చిన్న షాపులు పెట్టుకొని, చిన్న చిన్న ఇల్లు కట్టుకొని, చిన్న చిన్న ఫ్లాట్లలో ఉంటూ చిన్న చిన్న ఫ్లాట్లు కొనుక్కొని బ్రతుకుతున్నారు. అడగదలుచుకున్నాను మీరందరినీ, ఒక్కసారి